సార్ చంద్రబాబు గారు 2017లో ఏ రకంగా అయితే నోట్లు రద్దు జరిగిందో, అంటే బ్లాక్ మనీని నివారించడం కోసం 2017లో 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత 2000 నోట్స్ వచ్చినాయి, మధ్యలో అవి కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు పీఎంని అడుగుతున్నారంట, 500 నోట్స్ 200 నోట్స్ రద్దు చేయని అనేసి. మరి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ 500 నోట్స్ 200 నోట్స్ రద్దు చేయడం కరెక్టే అంటారా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? యాక్చువల్గా పోయినసారి కూడా నోట్ల రద్దు అప్పుడు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్కి అప్పుడు మంచి ఇమేజ్ ఉంది, ఫుల్ ఇమేజ్ ఉంది కాబట్టి స్టేజ్ వచ్చి రేపు 3 పలానా తారీఖు అప్పుడు 8 o'clock నుంచి ఈ నోట్లు రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఇలా అక్కడి నుంచి ఇక్కడ పరిగెట్టి జనం మంది కొంతమంది కుళ్ళుగోతులు పాడేసి నోట్లు ఆ విధంగా ఏదో చేసి మొత్తానికి ఒక పెద్ద అప్రోర్ జరిగి ప్రపంచం అంతా మోడీ పక్కకు చూసేటట్టు పాలిటిక్స్ డైవర్ట్ చేశాడు. ఓన్లీ బ్లాక్ మనీ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఓకే, వాళ్ళు కూడా కొన్ని ఎక్స్చేంజ్లు అవి చేసుకుని ఎవడో అదే చెప్పాను కదా, శతకోటి దరిద్రాలకు అనంత కూడా ఉపాయాలని, ఆ విధంగా ఈ దరిద్రాకులు అందరూ చేశారు. ఓకేనా? సో అది ఈ మధ్యలో ఒక 1.5 year బ్యాక్ ఓన్లీ 2000 వల్ల ఉండదట అనేది అది లేదు. ఇప్పుడు ఈ నోట్ల రద్దు విషయం లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు లాంటి లీడర్స్కి కనిపెట్టారు ఒక 1 month ముందే. దేశంలో ఉన్న దేశాన్ని దోచేసుకుని ఉంటారు కదా దేశద్రోహులు, ఎవరో ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీ చేసేవాళ్ళు అందరూ ఏసీ రూముల్లో పెట్టేసి ఉంటాయి నోట్లు. వాళ్ళందరికీ బుద్ధి తెలుసు, కొంతమందికి కావాల్సిన వాళ్ళకి చెప్పేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా తెలుసు, వాళ్ళంతా జాగ్రత్త పడ్డారు లాస్ట్ టైం కూడా. అదేంటంటే అంటారు అంతే, అది పాలిటిక్స్ అంతే, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడికి తెలుస్తుంది. అక్కడ నుంచి ఢిల్లీలో అందరికీ ఉంటారు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు. అందులో చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ ముందు తెలుసు, వాళ్ళ సర్కిల్ అందరికీ చెప్తాడు. ఆ విధంగా అందరికీ సీక్రెట్గా ఉంచకుండా ఆల్రెడీ సడన్గా అరేంజ్ చేస్తే బ్లాక్ దొరికేస్తుంది కదా. దొరికి ఇస్తాయేంటి, పుల్లిగాతలో పడేశాడు. వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు, ఎక్కడ దొరికారు? కొంత టైం పెట్టారు, 2 నెలల్లో వచ్చి మీరు బ్యాంకులో మార్చుకోవచ్చు అని. ఎందుకు పెట్టారు? మార్చుకున్నాక మీరు ట్యాక్స్ కట్టండి అన్నారా? సో అది ఇప్పుడు ఏంటంటే అక్కడ మోడీ మీద చాలా ఎక్కువ బ్యాడ్ వస్తుంది పార్లమెంట్లో. వచ్చిన వెంటనే అమ్మాయి మీద కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఓకే, మెహువా మొయిత్రి అని బెంగాలీస్, దాని మీద ఆవిడ అమ్మాయి చాలా బాగా మాట్లాడింది. సో ఏ విధమైనా కూడా పార్లమెంట్లో జరిగిన రాహుల్ గాంధీ స్పీచ్ కానీ, ఇంకొక తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, తర్వాత డిఎంకే రాజా మాట్లాడిన కానీ, ఇతని మీద ఒక అప్రోర్ పట్టుకొచ్చారు, అంటే ఒక బ్యాడ్ పట్టుకొచ్చారు. ఇప్పుడు దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అది అతను మళ్ళా నేను రౌట్లు రద్దు చేస్తానంటే థూ అంటారు మోడీని. అది ఇతని ద్వారా చెప్పిస్తున్నాడు. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఆయన ఏం చెప్తే వీళ్ళు అంటారు ఇది నిజంగా టోటల్ రద్దు చేయాలని కాదు, అక్కడ డైవర్ట్ చేస్తారన్నమాట అటెన్షన్. ఆయన మీద ఉన్న బ్యాడ్ లేకుండా దీని గురించి మాట్లాడుకుంటారు ఇంకొక నెలల్లో. రోడ్డు అదే అయిపోతాడు సడన్గా రద్దు చేయట్లేదు అంటాడు ప్రైమ్ మినిస్టర్. మీకు అర్థమైందా? ఏదో వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ యొక్క లబ్ధి ఏదో ఉంది అక్కడ. ఆయన ఈ ద్వారా చెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాడు కదా, అంటే చంద్రబాబు నాయుడు గారు. సో నా ఉద్దేశం, దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ టు డైవర్ట్ ద పాలిటిక్స్ అటెన్షన్. దేశంలో ప్రజలు అటెన్షన్ మారాలని చేస్తున్న టాక్టిక్స్. అది చెప్పైతే చేస్తాడా? అపోజిషన్ అందరూ ఒప్పుకోరు కదా, అప్పుడులా కాదు కదా. అప్పుడు అంటే నీకు 400 సీట్లు అయ్యి నువ్వు ఆడిందే ఆట పాడిందే పాటలాగా అయింది. ఇప్పుడు అలా కుదరదు కదా. యూ హ్యావ్ టు పాస్ దేర్, యూ కెనాట్ ప్లే ఆల్వేస్ విత్ కరెన్సీ. నిజం కాదు అది. ఏదో చెప్తాంటే ఈ విధంగా చెప్తే జనాలు నమ్ముతారని చెప్పేసి, అతనికి కూడా మంచి రావాలంటే డైవర్ట్ అవ్వాలి. ఏంటి చంద్రబాబు నాయుడు 200 లాంటి చెప్తే దేశం అంతా మాట్లాడుకుంటారు, నేషనల్ పాలిటిక్స్ కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడమంటే పెద్ద అర్నాబ్ గోస్వామి లాంటి రిపబ్లిక్ టీవీలో కూడా చెప్తారు. ఆల్రెడీ అందులో కూడా పెద్ద టీవీలన్నీ కూడా వాళ్ళకే చేసింది. ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతున్నారు. అంటే మనం జాగ్రత్తగా సర్దుకోకపోతే ఈ వీళ్ళ దెబ్బ అయిపోయి ఉంటారు ఎన్డీఏ వాళ్ళు, మోడీకి చాలా బ్యాడ్ వచ్చేసింది అని చెప్పేసి అంటారు. బట్ కొంతకాలం ఎలా డైవర్ట్ చేశారు, ఆర్ఎస్ఎస్కి వాళ్ళకి పట్టలేదని పెట్టారు. అది కూడా పబ్లిసిటీయే. ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు వీళ్ళు చేసే పని. తీంతృత్వపు పోకడలు ఉండకూడదు, గర్వం ఉండకూడదు, ఈగో ఉండకూడదు. నా అనుమానం బట్టి ఇది కూడా పబ్లిసిటీయే. అది కొంతకాలం గడిపేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాగ అడుగుతున్నాడు, దీని యొక్క రహస్యం ఏంటని అందరూ మాట్లాడుకుంటారు 15 రోజులు. ఈ లోపల రష్యా గురించి ఎక్కువ మాట్లాడుకుంటలేదు. రష్యాలో వెళ్ళి ఆయనకి మంచి సత్కారం చేశారు.
ఇది మోడీ అంటే చాలా ఇది ఉంది. ఆడేటి రష్యన్ ఇది డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఈయనతో ఎంత బాగున్నాడు, చైనాతో అంత బాగుంటున్నాడు. ఓకే, ఓ పక్కన చైనా సముద్రంలో బోహరం చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడు కూడా ఇండియా పడి ఏడుస్తారు, ఎందుకంటే అలా భయపెట్టకపోతే ఇండియా విందు. వాళ్ళ బిజినెస్ అంతా ఇక్కడే ఉంది, ఇక్కడ చాలా చోట్ల ఉంది. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, సరిహద్దుల పాలిటిక్స్, ఇంటర్నేషనల్ సీకి సంబంధించినవి. ఇవన్నీ కూడా దేనికేంటి, ఆ పక్కకు కానీ వెళ్తే యుఎస్ పక్కన యుఎస్ సేవ్ చేసే పక్కకి వెళ్తే అమెరికా ఈలోగా ఆటోమిక్ ఎనర్జీ ఉన్న కొన్ని షిప్లు పంపించిందట. నీకు అర్థమైంది? ఇప్పుడు ఇవి రష్యాకి అమెరికాకి జరిగే పాలిటిక్స్లో పుటిన్ గేమ్ చేంజర్ అన్నమాట. చైనా తోటిని ఇండియాతో బాగుంటున్నాడు. అర్థమైంది? ఇప్పుడు ఒక విధంగా వాళ్ళకి అన్ని అధికారాలు ఉన్నాయి. ఒకప్పుడు యుఎస్ తోటి పోటాపోటీ అది యుఎస్ఎస్ఆర్ఏ, మధ్యలో విరిగిపోయింది. అర్థమైంది? ఇప్పుడు సో ఈ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో యాక్చువల్గా దూసుకి ఒక విధంగా మేనేజ్మెంట్ చేయడానికి ఈయన దగ్గర మంచి ఫారిన్ మినిస్ట్రీ అని అందరూ ఉన్నారు మన మోడీ గారి దగ్గర. అక్కడ వరకు బాగానే ఉంటుంది. మేజర్ మినిస్ట్రీల వరకు వాళ్ళు చేసే గవర్నెన్స్ అంతా మంచి వాళ్ళే ఉన్నారు. అది ఇక్కడ ఎందుకు బ్యాడ్ అయిపోయాయంటే మహాడితే జై శ్రీరామ, ఎక్కడైతే జై శ్రీరామనో అక్కడ ఓడిపోయి ఉన్నాం మన పార్లమెంట్లో, ఆ మొహు ఆ మోయిత్రి అనేది. సో ఇవన్నీ తర్వాత వెరీ బ్యాడ్ పీపుల్ అనుకున్న వాళ్ళు ఆ బీజేపీలోకి వెళ్ళిపోయి చేర్చేసుకోవటం. ఎలా చేర్చుకుంటారు మరి? ఆ విధంగా నీదంతా కలుషితం అయిపోవట్లేదు. ఎంటైర్ బీజేపీ హెస్ బికమ్ అడల్టరేటెడ్. ఇప్పుడు మంచినీళ్ళు తీసుకొచ్చి కుళ్ళుగోతులో నీళ్ళు ఇస్తే ఎలా ఉంటుంది, అలాగే అయిపోయింది. ఇప్పుడు ఇవి కూడా కుళ్ళు కాముకు వస్తూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ హీ హెస్ డన్ ఇట్, దే హెవ్ డన్ ఇట్. అక్కడే బ్యాడ్ అయిపోయారు. లేకపోతే ఆయన యొక్క పర్సనల్ కరిష్మా ఇంటర్నేషనల్గా చాలా బాగుంటుంది మోడీ గారికి. ఇప్పుడు ఇవన్నీ తెలియవు కదా, డొమెస్టిక్ అనే ఇంటర్నేషనల్ పేపర్లు రాస్తాయి కానీ అంత విపులంగా రాయరు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఇతనేమో మణిపూర్ ఎందుకు వెళ్ళట్లేదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మణిపూర్ గురించి రాస్తారు, ఇంటర్నేషనల్ రాస్తారు. బట్ మిగతా అన్ని స్టేట్ల గురించి రాయరు. 30 పెద్ద దేశం ఇది. ఏదో మోడీ మళ్ళా గెలిచాడు, సో అందరూ సహకారంతో మైనారిటీ గవర్నమెంట్ గెలిచాడని చెప్పరు. అలా అరిచే వాళ్ళ యొక్క ఛానల్ కూడా నోరు మూసారు వాళ్ళు. ఎన్డీటీవీలు కొనేశారు, ఫినిష్ అది. తర్వాత టైమ్స్ నవ్వు వీళ్ళందరూ కూడా మనుగడ కోసం మోడీ దొరిపే ఉంటారు. ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి. ఇదంతా మీడియా మేనేజ్మెంట్, మీడియా ఎక్స్ప్లాయిటేషన్, ప్రజల్లో ఇమేజ్ మారటం కోసం నోట్లని గీట్లని చెప్తూ ఉంటారు. అదేంటప్పుడు నిజంగా మారే రోజున ప్రైమ్ మినిస్టర్ వచ్చి మారుస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి చంద్రబాబు ఒకటే ఇతనా, దేశంలో చాలామంది ఉన్నారు. 31 స్టేట్స్ ఆర్ దేర్ కదా. ప్లస్ నీకు మెజారిటీ లేదు, నీకు అక్కడ ఏమన్నా పెట్టామంటే బిల్లు చాలా గడాగడిగా పాస్ అవుతుంది మోడీకి. చేత ఇక్కడ డైవర్ట్ చేయడానికి, అతని మీద ఉన్న బ్యాడ్ చేయడానికి అమిత్ షా పిలిచి ఇలాగ చిన్న ఫైర్ పెట్టి అంటాడు అనమాట. అదేంటంటే వాళ్ళు పెడితే కాదని ఎందుకంటారు? పొద్దున్న లేస్తే వాళ్ళు పని ఉంది వాళ్ళకి, చంద్రబాబు నాయుడికి. అది ఇది ఈజ్ ద ప్లాన్, గేమ్ చేంజింగ్ ప్లాన్ టు డైవర్ట్ ద ప్రజల అటెన్షన్ చేయడానికి చిన్న ఇదేశాడు అనమాట. ఓకే, నిజంగా చేస్తే ఇప్పుడు ఏంటంటే ముందుగా చెప్పేది ముందు చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేదు? కామన్ సెన్స్ అది, చిన్న లాజిక్ అది. ముందు చేసినప్పుడు చెప్పలేదు కదా. మరి కొంతమందికి తెలుసు. ఇప్పుడు మరి అందరూ ఎదురుకుండా ఎందుకు చెప్తున్నాడు? జస్ట్ డైవర్ట్ చేయడానికి. ఐదు ఇప్పుడు ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలు కాడవుట్ అయిపోయినట్టు దాని గురించి. లేకపోతే ఎందుకు చెప్తారు? చేసేవాళ్ళంటే తెలియకుండా చేయాలి. 2500 కట్ అని అప్పుడు చెప్పినంత అధికారం ఇప్పుడు లేదు. ఎందుకంత సీన్ లేదు. మోడీ గారి ఫేస్ అలాగే అయిపోయింది. ఆ పార్లమెంట్లో స్పీకర్, ఆయన పేరు బిర్లా. సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏడు మొహం పెడుతున్నాడు. వీళ్ళు దున్నేస్తారు, అది ఆయన తీసి వెళ్ళిపోతున్నాడు అని మోడీ గారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మాడితే జై శ్రీరాము, మాడితే అది రాముడు చేసి పట్టుకుపోతున్నాం. ఆయన చెయ్యి నువ్వు పట్టుకు వెళ్ళాలి. ఆయన నువ్వు నడిపించేస్తున్నట్టు అర్థం అవ్వట్లేదు.